ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మరి వివాదం ఏంటి అని నువ్వు అడగచ్చు. ఇక్కడ వివాదం ఏంటి? తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు జోగి రమేష్ కూడా ఓపెన్ టాప్ జీప్లో పాల్గొన్నాడు. అక్కడ నీకు మరి రగిలిపోతున్నారు, ఫైర్ అవుతున్నారు. అంటే వస్తే రావచ్చు. మీరు ఇప్పుడు వనభోజనాలు జరుగుతాయి, కార్తీక మాసం వనభోజనాలు. కుల సంఘాలు నీకు తెలుసు కదా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ని డిసైడ్ చేసేది అయ్యాయి. ఏది ఇక్కడ నువ్వు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయాలంటే నువ్వు ఫస్ట్ రాయాల్సింది దరఖాస్తులో కులం పేరు రాయాలి. ఎందుకు? నీకు దాన్ని బట్టే నీకు పడే ఓట్లు నీకు ఆధారపడి ఉంటాయి. అది కులాంధ్రప్రదేశ్ దాని పేరు, రాష్ట్రం పేరు. ఇప్పుడు జనరల్గా గతంలో ఏంటంటే కులం ఎప్పుడు ఆలోచిస్తారు, ఎప్పుడు మాట్లాడతారు అంటే పెళ్ళప్పుడు. ఇప్పుడు నా బిడ్డ పెళ్ళి చేయాలనుకుంటే ఎవరికి ఇద్దాం ఏంటంటే, లేకపోతే చచ్చిపోయేటప్పుడు ఏడ కాలబెట్టాలి, వీడిని తీసుకుపోయి ఎందుకు ఏ శ్మశానంలో కాలబెట్టాలన్న దగ్గర క్యాస్ట్ ఏంటనేది ఆలోచన వస్తుంది. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు 5 ఏళ్లకు ఒకసారి ఓటేసినప్పుడల్లా వాడిది ఏ కులం అని ఓటేస్తున్నారు. ఈ పెడ ధోరణి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్. దానికి వనభోజనాలు, లేకపోతే ఈ కుల సంఘ నాయకుల యొక్క విగ్రహావిష్కరణలు,